క్యాటరాక్ట్ అనేది మామూలుగా వయసు మళ్ళీ తర్వాత వస్తుంది. ఇది సాధారణంగా వయసుకు సంబంధించిన విషయం. శరీరంలో ఏజ్ రాగానే చర్మం ముడతలు ఎట్లా పడుతుంది, వెంట్రుకలు తెల్లగట్లయితాయి, అట్లే కంటే పొరలాగా తయారవుతుంది. దీన్నే ఇంగ్లీష్లో అయితే క్యాటరాక్ట్, తెలుగులో అయితే శుక్లము, ఉర్దూలో అయితే పర్దా, మోతి, ఇంకా తెలుగులో పొరా అని కూడా ఉంటారు. క్యాటరాక్ట్ వృద్ధుల్లో వచ్చేది సాధారణంగా ఏజ్తో ఉంటుంది. దీని గురించి కలత చెందనక్కర్లేదు. కానీ ఎండలో ఎక్కువ తిరగద్దు వయసు మళ్ళిన వాళ్ళు. ఆ తర్వాత షుగర్ పేషెంట్లు వీళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. షుగర్ కంట్రోల్లో పెడితే క్యాటరాక్ట్ కూడా కొంతవరకు అదుపులో పెట్టచ్చు. ఇదే వృద్ధులో వచ్చే క్యాటరాక్ట్ ఏజ్ వల్ల కాక వాళ్ళు షుగర్ ఉంటే, డయాబెటీస్ ఉంటే తొందరగా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇది కాకుండా శరీరంలో కొన్ని వ్యాధుల వల్ల కానీ మయోపియా, చాలా ఎక్కువ మయోపియా ఉన్న పేషెంట్లు -15 వాళ్లకు, ఆ తర్వాత లోపల కంట్లో ఐడోసైక్లైటిస్ అనే వ్యాధి ఉన్నా కానీ, లేకపోతే లోన విట్రియస్లో లేకుంటే రేచికటి ఉన్న వాళ్ళకి కానీ, అది కంట్రోల్ డిసీజ్ వల్ల వచ్చే వ్యాధి. ముందుగా మనం చెప్పుకున్నదంటే క్యాటరాక్ట్ అనేది వృద్ధుల్లో వస్తుంది ఏజ్ వల్ల. తర్వాత ఏంటి, క్యాటరాక్ట్ ఈ వ్యాధులు ఉన్న వాళ్ళకు తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని కూడా మనం వేరే విధంగా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అది కాకుండా డెవలప్మెంట్ ఆఫ్ క్యాటరాక్ట్ అని వస్తుంది. అది మాత్రం కొంతమందికి నా పిల్లల్లో ఉంటుంది. 2 కళ్ళల్లో ఉంటే కొంతవరకు వెయిట్ చేయొచ్చు. ఒక కళ్ళలో ఉండి మాత్రం ఎమర్జెన్సీగా 1 మంత్ లోపలే కూడా ఆపరేషన్ చేపిస్తేనే దృష్టిలోపం రాకుండా ఉంటుంది. దాని తర్వాత దీన్ని మాత్రం కంజెంటల్ క్యాటరాక్ట్ అంటారు. కొంతమందికి దృష్టిలోపం చాలా వస్తుంది. దానివల్ల స్క్వింట్ కూడా వస్తుంది. కన్ను ఒకవైపు తిరిగి మెల్లతో ఉంటారు వాళ్ళు. మెల్లకన్నా అనుకుంటాం కానీ అది అందులో చూస్తే క్యాటరాక్ట్ వల్ల అట్లా ఉంటుంది. దాన్ని కూడా క్యాటరాక్ట్ కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి త్వరగా ఆపరేషన్ చేసి లోపల అద్దం పెట్టవచ్చు. దాని తర్వాత ఇదేమో కంజెంటల్ క్యాటరాక్ట్ అంటారు. జువెనైల్ క్యాటరాక్ట్ అంటారు. జువెనైల్ క్యాటరాక్ట్ కూడా 25-30 సంవత్సరాలకు వస్తుంది. వాళ్ళకి ఇంతకుముందు చెప్పిన వ్యాధులే కాకుండా మన దెబ్బ జరిగినా కూడా దానివల్ల కూడా ఈ క్యాటరాక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. అది కాకుండా కొన్ని క్రానిక్ డిసీజెస్, కనెక్టివిటీ డిసార్డర్స్ అవి ఉంటాయి. కొన్ని మందుల వాళ్ళు కూడా వస్తుంటాయి క్యాటరాక్ట్. మందులు ఎక్కువ వాడడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు స్టెరాయిడ్స్ వేరే వాటికి ఇస్తుంటాము. ఆర్ఎస్ కంట్లో స్టెరాయిడ్స్ ఎక్కువ వాడడం వల్ల వస్తుంది. చర్మం వైద్యులు వాళ్ళు కూడా స్టెరాయిడ్స్ జాగ్రత్తగా పెడతారు. చర్మానికి ఏమన్నా అవసరంలో పెడతారు. వాళ్ళకు ఆయింట్మెంట్ రూపంలో కానీ ట్యాబ్లెట్స్ రూపంలో వాళ్ళకి ఇచ్చినట్టయితే ఇవి స్టెరాయిడ్ వల్ల వచ్చిన క్యాటరాక్ట్ ఉంటాయి. ఆ తర్వాత ఇంజరీస్ ట్రామా అని చెప్పినాను. సో అది బ్లడ్ ట్రామా